సార్ మీరు గవర్నమెంట్ జాబ్స్ పట్ల మనకి యూత్లో చాలా ఇప్పుడు తరతరాలుగా అండ్ ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా ప్రైవేట్ సెక్టర్ కానీ ఇంత డెవలప్ అవుతున్నా గ్లోబల్గా ఎన్ని ఆపర్చునిటీస్ వస్తున్నా దాని మీద అంత క్రేజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ ఆల్సో అకౌంట్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ అందరూ ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ని వాటితో కంపీట్ చేసిన సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా రాలేరు. ఐ అండర్స్టాండ్ దాట్. బట్ వాట్ డూ యూ థింక్ షుడ్ చేంజ్ ఇన్ ఫర్ సంబడి హూస్ వాచింగ్ దిస్ వీడియో? ఈ గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ మీద ఉన్న క్రేజ్ పోయి ప్రైవేట్ సెక్టర్ కూడా ఇక్కడ ఒక ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి థింక్ చేసే నెసెసిటీ పట్ల మీ పాయింట్ ఏంటి సార్? వాట్స్ యువర్ అవుట్లుక్ ఆన్ దాట్ విచ్ విల్ హెల్ప్ దిస్ వ్యూవర్? మూడు పనులు కావాలి. ఒకటి, గవర్నమెంట్ ఎగ్జాబిటెంట్గా పే చేస్తుంది, హై ఎండ్లో కాదు, లో ఎండ్లో. ఒక డ్రైవర్ని తీసుకోండి, మార్కెట్లో నాకు తెలిసినంత వరకు హైదరాబాద్లో యావరేజ్ డ్రైవర్కి 18,000 రూపాయలు చెప్తాను. యాక్చువల్ నంబర్స్ చెప్తున్నాను, కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు కంపెనీని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి. గవర్నమెంట్ సెక్టర్లో 60,000 రూపాయలు తక్కువ ఎక్కడ లేదు దాదాపుగా. యావరేజ్ శాలరీ ఒక డ్రైవర్ది 60,000-70,000 ఉంటుంది. కొన్ని సంస్థల్లో అయితే రిటైర్మెంట్ అయితే వాళ్ళ పెన్షన్ 60,000 వస్తుంది. సింగిల్ టైం లంసమ్ రావడంతో పాటు రిటైర్మెంట్ అప్పుడు మార్కెట్లో పనిచేసే వాడికి 20,000 వస్తుంటే, రిటైర్ అయిన తర్వాత గతంలో డ్రైవర్గా చేసినందుకు 60,000 వస్తుంటే మీరు చాలా అబ్నార్మల్లీ హై ఇన్సెంటివ్ ఇచ్చారు. మార్కెట్ని చాలా కష్టపెడుతున్నారు మీరు. ఓకే, దానికి ఒక్కరు మీరు తగ్గించమనట్లా, నేను అట్లీస్ట్ వచ్చే 10-15 yearsలో దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయాలి. గవర్నమెంట్ జాబ్స్కి సార్, కానీ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళేది శాలరీ ప్యాకేజ్ కన్నా కూడా ఆ సేఫ్టీ, ఇంకా మనం పర్మనెంట్గా మనల్ని ఎవరు తీరు పని చేసే పని లేదు, ఈ టైప్ మెంటాలిటీని. అందుకని ఇది ఒకటి చాలు. రెండు, గవర్నమెంట్లో పనిచేస్తే ప్రభుత్వానికి అల్లుడు, ఏం పని చేయక్కర్లేదు, జీవితం అంతా అక్కడే ఉంటాను, నన్ను ఎవరన్నా చంపినా కూడా నాకేం కాదు అని చెప్పి ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. అకౌంటబిలిటీ తీసుకోండి. ప్రపంచం అంతా కూడా గవర్నమెంట్ జాబ్స్ దే హెల్ప్. పబ్లిక్ సర్వీస్ అంటే మమకారం ఉండి చేరతారు తప్ప జీతం కోసం చేరరు, అధికారం కోసం చేరరు. యూరోప్లో కానీ అమెరికాలో కానీ స్పిరిట్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్, సమాజానికి చేస్తున్నాం అన్న తృప్తితో చేరతారు. మన దేశంలో అధికారం కోసం చేరతారు, పెత్తనం కోసం చేరతారు, ఆధిపత్యం కోసం చేరతారు. అది పోయి మీరు అది అధిపతులు కాదు, పెత్తనం చేసేవాళ్ళు కాదు, మీరు సేవ చేసేవాళ్ళు అని అకౌంటబిలిటీ తీసుకోండి, చాలా మేర తగ్గిపోతుంది. మూడు, మీరు చెప్పినట్టుగా స్కిల్స్ పెంచి మార్కెట్లో మీకు జాబ్ క్రియేషన్, ఎకనామిక్ పాలసీస్తో ఇందాక మాట్లాడినంత చేస్తే ఆటోమేటిక్గా దీని ప్రభావం తగ్గిపోతుంది. ఏంటంటే మాకేమైందంటే ఆర్గనైజ్ సెక్టర్ ఇండియాలో చాలా చిన్న సెక్టర్ పట్టుకు కూడా. భారతదేశంలో 88% మంది అనార్గనైజ్ సెక్టర్, 54 కోట్ల మందిలో 12% మంది మాత్రం ఆర్గనైజ్ సెక్టర్. 12% మంది 54 కోట్లు అంటే 6-6.5 కోట్లు ఉన్నారు. ఈ 6 కోట్ల మందిలో 3 కోట్ల మంది పైచే గవర్నమెంట్లో ఉన్నారు. యూనియన్ కానీ, స్టేట్ కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ 3 కోట్లు ఉన్నారు. అంటే 50% గవర్నమెంట్ కానీ కనిపిస్తుంది, కానీ మార్కెట్లో 3% గవర్నమెంట్. ఈ ఆర్గనైజ్ సెక్టర్ పెంచితే, ఎకానమీ పెరిగితే, రియల్ వేజ్ ఎర్నింగ్ జాబ్స్ సెక్యూరిటీ కనుక పెరిగితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ షేర్ తగ్గిపోతుంది. అప్పుడు ఈ క్రేజ్ తగ్గిపోతుంది. మార్కెట్లో ఉన్న ఆపర్చునిటీ, సంపద సృష్టి ఒకసారి అలవాటు పడ్డ తర్వాత, ఆ రుచి మరిగిన తర్వాత దీనికి ఎవరు రారు. ఇదంతా ఒక ఫ్యూడల్ తత్వం నుంచి వచ్చినటువంటిది, అభద్రత నుంచి వచ్చినటువంటిది. రైట్. అండ్ సమ్వేర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా ఫైర్ చేస్తారు అనే ప్రావిజన్స్ని మనం క్రియేట్ చేయొచ్చా సార్? అది టెక్నికల్గా ఉన్న పూర్తిగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది. ఆర్టికల్ 311 అని చెప్పి ఒకటి ఉన్నది. చాలా మంచి ఉద్దేశంతో పటేల్ ప్రతిపాదించారు. ఆయన ఏమన్నా అంటే ఆల్ ఇండియా సర్వీసెస్కి, IAS, IPS లాంటి సర్వీసులకి మీరు ఆ స్వేచ్ఛను ఇవ్వకపోతే, ఆ రక్షణ ఇవ్వకపోయినట్లయితే దేశానికి మంచి లాభం జరగదు. ప్రజాస్వామ్యంలో భయపడకుండా వాళ్ళు చేయగలగాలి, చెప్పగలగాలని చెప్పని దాన్ని మనం ఏం చేసాము, బంట్రోతు నుంచి చీఫ్ సెక్రటరీ దాకా అందరికీ వర్తింపజేశాం. ఎవరికి ఉద్యోగం తీసుకుని అసాధ్యమైన పరిస్థితి కల్పించాం. కానీ అదృష్టం కొద్దీ దాని మీద తర్వాత సుప్రీంకోర్టు చాలా ప్రొనౌన్స్మెంట్స్లో మీరు కనుక రీజన్ చూపెట్టినట్టు తీసే అవకాశాన్ని ఇచ్చారు. ఓకే. అట్లాగే మరికొన్ని సందర్భాల్లో ఈజీగా తీసే అవకాశాలు ఇచ్చారు, కానీ ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే బ్యూరోక్రసీని ఉపయోగించుకుని అధికారాన్ని కాపాడుకోవటం రాజకీయానికి వాళ్ళ అవసరమైంది. బ్యూరోక్రసీ ఎదిరించి నిలబడితే మనకు అసాధ్యం బతుకని చెప్పిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి. రోజువారీ అవినీతికి వాళ్ళ కోఆపరేషన్ కావాలి, రోజువారీ దుష్పరిపాలనకి, అధికార దుర్వినియోగానికి వాళ్ళ కోఆపరేషన్ కావాలి. మూడోది, పోలింగ్ బూత్ల్లో కూర్చునేది ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకి అన్యాయం చేస్తారన్న భయం కూడా ఉంది. ఈ 3 కారణాలుగా భయపడిపోతున్నారు. ఈ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ తీసుకోండి, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ కంటే ప్రమాదకరమైనది దేశ భవిష్యత్తుకి ఇంకోటి లేదు. సార్ మీరు బ్యూటిఫుల్ గా చెప్పారు సార్. ఐ గాన్ త్రూ దట్. సారీ టు ఇంటరప్ట్, ప్లీజ్ గో హెడ్.
అందుకని పార్టీలన్నీ కలిసి జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయంతో పనిచేస్తే స్టేట్ తర్వాత స్టేట్ వెనక్కి వెళ్తామని ఉంటుంది. ఎందుకని వాళ్ళు తెలియక కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు రాజకీయంలో ఉన్న వాళ్ళకి. కానీ వీళ్ళని కాదంటే మాకేమవుతుందన్న భయం. ఏ ప్రజల కోసం చేస్తున్నామో ఆ ప్రజలు మౌనంగా ఉన్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు కాంప్లెక్సిటీ. Sir, is that because sorry sir, please go ahead sir. Please go ahead. Sir, is that because their incompetence to appeal to the people with their competitive policies, or because of some weakness? రిస్క్ టేకింగ్ ఎందుకు అని చెప్పాలి. ఒక రోడ్లో పోతుంది, ఎందుకంటే వీళ్ళతో ఎదిరిస్తే నాకు ఏమైపోతుందని భయం. రిస్క్ టేకింగ్ ఎందుకు అని చెప్పాలి. ఆ రిస్క్ తీసుకునే ధైర్యం లేక అందరూ దాని పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకనే రాజనీతిజ్ఞులు మొత్తం చాలా కాలం నుంచి చెప్పారు, రిఫార్మ్ అనేది చాలా కష్టం పొలిటికల్గా. ఎందుకంటే రిఫార్మ్ని సమర్థించే వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్న బలహీనమైన మద్దతు ఉంటుంది. విషయం పెద్ద తెలియదు, ఏదో మంచి చేస్తున్నట్టున్నాడు అనుకుంటారు అంతే. వ్యతిరేకించేవాడికి వాడికి నష్టం ఏంటో తెలుసు, వాడి వ్యక్తిగతంగా నష్టపోతున్నాడు అన్న ఫీలింగ్ వాడికి ఉంది. ఎందుకంటే వాడికి అన్యాయంగా లాభం చేకూరుతుంది ఇప్పటిదాకా. కాబట్టి వాడు ప్రాణం వడ్డీ పోరాడతాడు. అంచేత మీరు బలమైన, పరిమితంగా సంఖ్య ఉన్నా కూడా బలమైన శత్రువులు, గట్టిగా పోరాడేవాడు, ప్రాణవడ్డీ పోరాడేవాళ్ళు శత్రువులుగా అవుతారు. ఏదో లూక్వామ్ సపోర్ట్, ఏది బాగున్నట్టుందిలే అనుకునే సపోర్ట్ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇక్కడే కాదు, ఆల్ ఓవర్ ది వరల్డ్ స్టేటస్ కోని బ్రేక్ చేయడం అన్నది, వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఫైట్ చేయడం అన్నది చాలా కష్టం. గొప్ప రాజనీతిజ్ఞులు కావాలి, దూరదృష్టి ఉన్న వాళ్ళు, ఆ చాతుర్యం ఉన్న వాళ్ళు, ప్రజలను ఆర్థికట్టుకుని ప్రజలకు అర్థమయ్యేటి చెప్పగల వాళ్ళు కావాలి. మన దేశంలో అది లేదు కదా. మన ఎలక్షన్ అంటే మీకు ఎవరన్నా ఈ మనిషి ఇది అర్థం చేసుకుని ప్రజలకు వివరించి చెప్తారని చెప్పి ఇప్పుడు చూస్తున్నావా? ఎన్ని కోట్లు ఖర్చు పెడతామని మొట్టమొదటి ప్రశ్న అడుగుతున్నాం. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్లో అడగండి. ఇప్పుడు ఈ కూటమి ఆ కూటమి అనుకుంటున్నాం మనం. ఏడాది క్రితం ఏ కూటమిలో ఎవరున్నారు, ఇప్పుడు ఏ కూటమిలో ఎవరున్నారు మీరు చెప్పండి నాకు. మనం చాలా లోపభూయిష్టమైన రాజకీయంలో ఉన్నాం, ఫ్లాడ్ పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాం. అలాంటి ప్రాసెస్లో మరి న్యాచురల్ కష్టం అవుతుంది. నిజమైన నాయకత్వం వస్తే చాలా ఈజీ కావాలా. నిజమైన నాయకత్వం లేదు, డబ్బు ఉంటే నాయకత్వం వస్తే, డబ్బు అధికారానికి, అధికారం డబ్బుకు దారితీస్తే పాలిటిక్స్ మెస్సీ కాకపోతే ఏమవుతాయి?